సత్యమూర్తి గారు, అసలు గూగుల్ డేటా ఏఐ సెంటర్ మేమే తెచ్చాము, అసలు మేము ప్రారంభించాము అని చెప్పేసి వైసీపీ ఒక పక్క మాట్లాడుతుంది. వాళ్ళకన్నా ముందే గూగుల్ డేటా ఏఐ సెంటర్ చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారని చెప్పి అందరికీ తెలిసిందే. ఇప్పుడు మొన్నటిదా క్రెడిట్ చోరీ చేసిన వాళ్ళు ఇప్పుడు వచ్చేసి లేదు రైతుల దగ్గర భూములు లాక్కుంటున్నారని చెప్పి మళ్ళీ విషయం కక్కుతూ వస్తున్నారు. ఎలా చూడాలి సార్ వీళ్ళ ఒక వాదనని? వాళ్ళు చెప్పేది అంతా శుద్ధ అబద్ధం అని వాళ్ళకు కూడా తెలుసు. అందుకనే వాళ్ళు ఏ ఇష్యూని కూడా కాంక్రీట్గా ముందరికి తీసుకెళ్ళలేరు. ఎందుకు వెళ్ళలేరు అంటే కాంక్రీట్గా ముందరికి తీసుకువెళ్ళాలి అంటే ఆ ఇష్యూలో వాస్తవం ఉండాలి. సమస్యలో వాస్తవం లేకపోతే అది ముందరికి వెళ్ళదు. నువ్వు పొలిటికల్గా నీకు ఒక సోషల్ మీడియా ఉంది కదా అని, నీకు ఒక టీవీ ఛానల్ ఉంది కదా అని, నీకు ఒక పేపర్ ఉంది కదా అని నువ్వు అన్ని అబద్ధాలు రాసుకుంటూ బతుకుతూ ఉంటే ఆ ఇష్యూ ప్రజల్లోకి తీసుకెళ్ళలేరు. కుదరదు, సాధ్యం కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సిన వాస్తవం. అబద్ధాల పునాదులతోటి నువ్వు ప్రజా ఉద్యమాన్ని బిల్డ్ చేయలేవు. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని గ్రహించటానికి జగన్మోహన్ రెడ్డికి అతని ఈగో ఒప్పుకోదు. అతనికి ఈగో ప్రాబ్లం ఉన్నది. ఆ ఈగో ప్రాబ్లం వల్ల ఈ వాస్తవాన్ని ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడు అంటే అదేంటంటే అట చెబుతారు, మీరు ఏదో పెద్ద సీనియర్ జర్నలిస్ట్ అని మీరు చెప్తుంటే వింటున్నాను. నేను ఒకసారి మోసం చేసి ముఖ్యమంత్రిని కాలేదా? నేను ముఖ్యమంత్రిని అయిందే మోసాల మీద కదా. మీరు అనుభవం ఉండి కూడా మీరు ఇటు చెప్తారేంటి అని నా మీద పోటాడతాడు జగన్. అందుకని నేను అబద్ధాలే చెప్తాను అని భీష్మించు కూర్చున్న వ్యక్తి. డేటా సెంటర్ అంటే అది ఒక గోడౌను, దానికి ఒక తాళం వేస్తే ఆ తాళం చెవి పెట్టుకుంటూ కూర్చుంటే ఒక ఇద్దరు ఎంప్లాయ్మెంట్ బయట సెక్యూరిటీ గార్డులు ఉంటారని వాళ్ళ పార్టీ నాయకులతో చెప్పించాడు. అంటే డేటా సెంటర్ అంటే అది గోడౌను, లోపల స్టాక్ ఉంటుంది, బయట తాళం వేసుకొని కూర్చొని ఉంటారా? ఏమన్నా బుర్రన్నాడు ఎవడన్నా మాట్లాడతాడు? అట్లా మాట్లాడిచ్చాడు, మొత్తం అందరితోటి మాట్లాడిచ్చాడు. వాళ్ళ నాయకులందరూ ఒక అతనైతే గుడివాడ అమర్నాథ్ అని, ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజల కర్మ కాలి అతను ఐటీ మంత్రిగా పనిచేశాడు. కర్మగాలి అతను కూడా వచ్చి ఇదే చెబుతాడు. డేటా సెంటర్ అంటే ఏం లేదండి, అది డేటా ఉంటుంది లోపల, తాళం వేసి కూర్చుంటాం బయట. ఇద్దరు ఉంటారు, ఒకడు 2 షిఫ్టుల్లో 2 మనుషులకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పాడు. మొత్తం వైసీపీ నాయకులందరూ అది నిజం అనుకొని అతను ఏదో మంత్రిగా పనిచేశాడు కదా, మంత్రిగా పనిచేశాడు ఇతను చెప్పింది నిజం, అందరూ అదే చెప్పారు. అందరితోటి అది చెప్పించిన తర్వాత పబ్లిక్ అంతా బూతులు తిట్టడం మొదలుపెట్టారు. బుర్రందా నీకు? డేటా సెంటర్ అంటే ఏంటో తెలియకపోతే గూగుల్ ఇట్లా కొట్టి తెలుసుకో అని చెప్పి పబ్లిక్ నుంచి విపరీతమైన వైలెంట్ రియాక్షన్ వచ్చింది. దాంతో జగన్మోహన్ రెడ్డి వచ్చి కూర్చున్నాడు. ముందు అంతా మైకులు పెట్టుకొని వచ్చి కూర్చొని డేటా సెంటర్ నేనే తెచ్చానని చెప్పాడు. ముందర పబ్లిక్ ఒపీనియన్ చూసుకున్నాడు. వీళ్ళందరూ పిచ్చోళ్ళు అయిపోయారు. ఈ గుడివాడ అమర్నాథ్ వీళ్ళందరూ పిచ్చోళ్ళు అయిపోయారు. గూగుల్ డేటా సెంటర్ అసలు నేనే తెచ్చాను పో అన్నాడు. వీళ్ళందరికీ ఏం మాట్లాడాలో అర్థం కాదు అప్పటి వరకు మాట్లాడిన వాళ్ళకి. ఇది వచ్చింది గూగుల్ ఏఐ డేటా సెంటర్. గూగుల్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ల కోసం వెతుకుతూ ఉన్నారు. మొత్తం ప్రపంచం మొత్తం వెతుకుతూ ఉన్నారు, మనకు అనువైన ప్రదేశాలు ఎక్కడున్నాయి అని. లక్కీగా విశాఖపట్నం తగిలింది. విశాఖపట్నానికి వాళ్ళు చూసుకున్నారు, అంత బాగుంది, మేము వస్తున్నామండి అని చెప్పారు. ఎంత వస్తుంది? $15 బిలియన్ అమెరికన్ డాలర్స్. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ రాష్ట్రానికి అంత ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రాలేదు, అంత పెద్ద పెట్టుబడి వస్తున్నది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా, మొత్తం చాలా పెద్ద కంపెనీలు ఈ ఏఐ తాకిడికి తట్టుకోలేక ఉద్యోగాలు తీసేస్తూ ఉన్నాయి. చాలామందిని డౌన్ సైజ్ చేస్తూ ఉన్నారు. అంటే రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరుచుకోబోతున్నది, ప్రపంచం మొత్తాన్ని పరుచుకుంటుంది అది. అటువంటి డేటా సెంటర్ ఇది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్. ఎంత ఇంపార్టెంట్ చూడండి. అటువంటి డేటా సెంటర్ వచ్చి సబ్సీ కేబుల్స్ అన్నీ నేనున్నప్పుడే వేశాను అన్నాడు.
ఈయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సబ్సీ డేటా కేబుల్స్ పెట్టాను, అక్కడ ఇది పెట్టాను, ఇక్కడ ప్లగ్ పెట్టాను, దానికి కనెక్షన్ పెట్టాను, ఆ వైర్లు కలిపింది నేనే అని చెప్పాడు. నువ్వు మరి 5 ఏళ్ళు ఉన్నావు కదా, ఎందుకు రాలే? ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే నీకు తెలియదు. ఇంకొక తప్పు ఏం చెప్పాడు ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ గూగుల్ ఏ డేటా సెంటర్ అని ఆయన వచ్చి ఆ గూగుల్ ఆయన సుందర్ పిచాయ్ వచ్చి ఆయన చెప్తూ ఉంటే అది గూగుల్ కాదంటాడు, అదాని డేటా సెంటర్ అది అంటాడు. అరే అదానిది కాదా, ఇది ఏ గూగుల్ మాదయ అని సుందర్ పిచాయ్ వచ్చి మొత్తుకున్నా ఇతను వినడు. ఈగో ప్రాబ్లం కదా ఇతనికి, ఎవరు చెప్పినా వినడు కదా. సుందర్ పిచాయ్ వచ్చి చెప్తే నేను ఎందుకు వినాలి అనుకుంటాడు. సుందర్ పిచాయ్ వచ్చి గూగుల్ ఏ డేటా సెంటర్ విశాఖపట్నంలో పెడుతున్నావు అని ఆయన చెబుతూ ఉంటే అది ఆయనది కాదంటాడు. ఆపరేటర్ వచ్చి చెప్తే అది ఆయనది కాదంటాడు ఈయన. అందుకని అడ్డంగా వాదించటం, వితండవాదన చేయటం, అవన్నీ అయిపోయిన తర్వాత ఈ రోజున ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టాడు. ఆ భూములకి కాంపెన్సేషన్ ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వకుండా చేస్తారా, అది ఇవ్వకుండా చేస్తారా. ఎంతసేపటికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతున్నది అంటే ఏడవటం, ఏడుపు 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 తప్ప. నోరు మూసుకొని కూర్చుందాం, ఒక్క విషయంలోనే మనం నోరు మూసుకొని కూర్చుందాం అన్న ఇంగిత జ్ఞానం లేని వ్యక్తులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.